జపాన్లోని హోక్కాయిడో అనే బీచ్ చాలా అరుదైనది. ఒకే చోట మంచు, ఇసుక, సముద్రం కలగలిసిన అరుదైన ప్రదేశం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రకృతి మాయాజాలం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుందని తెలిసినా ఈ బీచ్ తన ప్రత్యేకమైన అందాలతో పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇది జపాన్లోని పశ్చిమ దిక్కున ఉన్న క్యోటోలోని క్యోగామిసాకి కేప్ టౌన్ తూర్పు ప్రాంతం నుండి టోటోరీలోని హకుటో కైగాన్ కోస్ట్ ప్రాంతం వరకు 3 నగరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని 2008లో జపనీస్ జియోపార్క్గా, 2010లో యునెస్కో గ్లోబల్ జియోపార్క్గా ప్రకటించారు. దీంతో ఇది అరుదైన జీవజాలం కలిగిన ప్రదేశంగాను మంచి గుర్తింపు దక్కించుకుంది. అలాంటి చోట ఉన్న హోక్కాయిడో బీచ్లోనే పర్యాటకులు మంచు, ఇసుక, సముద్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా జపాన్ వెళ్ళాలనుకుంటే ఈ ప్రదేశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ జియోపార్క్ జపాన్ సముద్రం ఏర్పడడానికి సంబంధించిన అనేక భౌగోళిక ప్రదేశాలతో నిండి ఉండటం మరో విశేషం. అలాగే అక్కడ రియా టైప్ తీరాలు, ఇసుక బార్లు, ఇసుక దిబ్బలు, అగ్ని పర్వతాలు, అందమైన లోయలు వంటి అరుదైన భౌగోళిక లక్షణాలను కూడా కలిగి ఉంది. 3 నగరాల్లో విస్తరించిన ఈ జియోపార్క్ ఏరియాలో సుమారు 4 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇక్కడ గతంలో 3 భారీ భూకంపాలు సంభవించడంతో ఈ ప్రాంతం విపత్తు ప్రదేశాలను, వారసత్వ ప్రదేశాల పునర్నిర్మాణాలను, విపత్తు విద్యా సామగ్రిగా ఉపయోగపడే ఫాల్ట్ డిస్ప్లేస్మెంట్ వంటి విపత్తు సంబంధిత సైట్లను కలిగి ఉంది. మరోవైపు అక్కడ ఉండే వేడినీటి బుడగల చిన్న సరస్సులు ప్రజలు ఆరోగ్య సమస్యలను కూడా తీర్చుతున్నాయి. దీంతో మీరు ఈ ప్రాంతాన్ని చూసొస్తే ప్రపంచంలోనే ఒక అరుదైన పర్యాటక ప్రదేశం సందర్శించిన వారవుతారు.